జగన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానో లేకపోతే ఫ్లోర్ లీడర్గానో వైసీపీ ఫ్లోర్ లీడర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా ప్రతిపక్ష పాత్ర రాలేదు. అధీర్ రంజన్ చౌదరినైనా మల్లికార్జున ఖర్గేనైనా ఏమన్నారు, ప్రతిపక్ష నాయకుడనే పిలిచారు, లేదంటే కాంగ్రెస్ పక్ష నాయకుడు అని పిలిచారు. కానీ ఇక్కడ మనం అంటే ఒక సైకలాజికల్గా మన మెదళ్లలో ఏదన్నా ఒకటి చొప్పిస్తే అదే పేరుతో పిలిపించవచ్చు, అదే మాట్లాడించవచ్చు అనేటువంటి ఒక స్ట్రాటజీ మీడియా, సోషల్ మీడియా, అట్లాగే మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆంధ్రాలో జరిగే గేమ్లో భాగంగా ఇప్పుడు జగన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనరట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు అనరట. అసలు అసెంబ్లీలో ఇంకెవరూ లేరు, ప్రతిపక్షం అది ఒకటే కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అనరట. కానీ పులివెందుల ఎమ్మెల్యే అని మాత్రం పిలుస్తారట. ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆ సూచన చేశారు. ఇప్పుడు అందరూ అదే పిలుస్తున్నారు. లోకేష్ అందులో భాగంగా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి ఇంకా తత్వం బోధపడినట్లేదు. 50 రోజులు ప్రభుత్వంలో మేము భయంతో ఉండటం లేదు, ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం, మీరే ఇంకా భ్రమలో ఉన్నారని తెలుసుకోండి. మీ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగున అధికారం దూరం అయిందని మీ బాధ కనిపిస్తోంది, అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది, ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది, ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఉక్రోషం కనిపిస్తోంది. జగన్ గారు ప్రతిపక్ష హోదా కూడా రాష్ట్ర స్థాయి ఓటమి కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఎప్పటికైనా తెలుసుకోండి, వాస్తవాలు అంగీకరించండి. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్న చందంగా ఉంటే మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయమైంది, ఇప్పుడు 11లో 1 మాయమవుతుంది. శిశుపాలుడు ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం తుడిచేయలేదంటూ మీరు చేసే విషప్రచారం ప్రజామోదం పొందదు. ఇక భయం గురించి అంటారా, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం, ఎవరిని చూసి భయం, మీ తీరు చూస్తుంటే మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ కీలకమైనటువంటి ట్వీట్ చేశారు.